వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మిమ్మల్ని నేను ప్రశ్నించినప్పుడు మీరు నాకు ఇచ్చినటువంటి సమాధానం ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉంది, అద్వితీయంగా ఉంది. ప్రజలు పోతే నాయన మాగివు అని చెప్పి ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి సంతకాలు పలానా దానికోసమని అడిగిన వెంటనే కాదనకుండా పబ్లిక్ మా ఫోటోలు ఏమైనా తీసుకోండి, మీరు మా పథకాలు ఏమవుతాయని భయం లేకుండా కూడా అద్భుతంగా సంతకాలు సేకరించినటువంటి నాయకులతో పాటు చేసినటువంటి ప్రజలకు కూడా దాని ధన్యవాదాలు మీ తరఫున తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అద్భుతంగా ఎక్కడ లేనటువంటి ప్రజా వ్యతిరేకత ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంది. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ప్రజల్లో బాగా అర్థం చేసుకున్నారు. మీకు కూడా ఆ రోజు చెప్పాను, అయ్యా ఇచ్చే బరే నెక్స్ట్ అయితే దాన్ని గాడిద చేసుకోక, ఆ గాడిద ఈరోజు ఏం చేస్తా ఉందో మీకు తెలుసు, ఆ గాడిద ఎవరో మీకు తెలుసు. ఆయన ఈరోజు మాయా మాటలు చెప్పి ఆ రోజు ప్రజలకందరికీ చక్రపాణి రెడ్డి వర్ధన్ బ్యాంకులో సొమ్ము తిన్నాడు, శ్రీశైలాన్ని దోచుకున్నాడు అని ఏమన్నా బుడ్డా రాజశేఖర్ మళ్ళా ఛాలెంజ్ చూస్తానా? బుడ్డా రాజశేఖర్ రెడ్డి నా ఎందుకు వెతకలేదు, నా ఎన్నికలు ఎంచుకోవడానికి నా ఎన్నికలు ఎంచుకోవడానికి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు తప్ప చక్రపాణి రెడ్డి ప్రతి ఎన్నిక ఒక సైనికుడే అయింది. ప్రతి ఎన్నిక కూడా సైనికులాగా చెప్తా ఉన్నా, నీ మాదిరి దోచుకుంటా మోసాలు చేసుకుంటా వర్ధన్ బ్యాంకు దోచుకునే ఉన్నావు. నీకు దమ్ముందా? నీకు సిగ్గుందా? నీకు మానం ఉందా? నీకు మర్యాద ఉందా? నీకు మర్యాద ఏమాత్రం ఉంటే ఇప్పటికి నన్ను జైల్లో పెట్టినాను. నేను నిజంగా తప్పు చేసిందే. మోసం అన్ని మీ నాయకుల లక్షణాలు నీకు వచ్చినాయి. మీ నాయకుడు ఏ విధంగా అబద్ధాలని మోసం చేశాడో నువ్వు కూడా ప్రజలకు మోసం చేశావు. త్వరలో నీకు బుద్ధి చెప్పే రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లో చెప్తావు. పోలీసులు అడుగుతా ఉన్నారు, ఇప్పుడు పోలీసులు అడుగుతా ఉన్నారు, కనుక్కుంటున్నారు మీరు ఏమైనా పోటీ చేస్తారు. పోటీ చేస్తామయ్యా పోలీసులారా చెప్తా ఉన్నా, పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నా, అందరికి గట్టిగా చెప్తా ఉన్నా, పోటీ చేస్తా, మీ అంతు చూస్తాం ఖచ్చితంగా. తెలుగుదేశం నాయకులు అంతు చూస్తాం ఖచ్చితంగా. ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత సంపాదించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈ వాలిబాబు 40 దొంగలకు నాయకుడు ఆయన, ఏదో ముఠా నాయకుడు ఆయన. ఆ నాయకులు కిందన్నటువంటి నాయకులు ఎట్లంటారు, ఇంకా దొంగలు, వీధి దొంగలు, రౌడీలు అంతా తయారైనారు. కాబట్టి మనం జాగ్రత్తగా అడుగులు అడిగేస్తే దగ్గరలో ఉంది మనకు మంచి మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చుకునే విధంగా మీ యొక్క ఆశీర్వాదంతో. కాబట్టి మనం అందరం చూడాలా, అన్ని చేయాల్సిన పాపాలంతా చేయనియాలి. ఇంకా తరగతి ఇంకా చాలా ఉన్నాయి, చేస్తూ ఉన్నారు, కావాల్సిన కానీ దోచుకుంటా ఉన్నారు. మనం ఆ విధంగా శ్రీశైలాన్ని దేవతలు వదిలిపెట్టడం లేదు, అన్ని గుండుసులు కొడతా ఉన్నారు. ఎక్సర్సైజ్ చేసుకోవడం, డబ్బులు పని చేయకుండానే తింటున్నారు. పని చేయకుండానే ఆఖరకు ఎట్లయిందంటే జగత్పూర్ పీఠాధిపతి 4 ఎకరాలు హిందూ శ్మశాన వాటికి ఎక్కువ డబ్బులు వేస్తే ఆయన 4 ఎకరాలు రాయిస్తే ఆయన వేధిస్తా ఉన్నారు. ఆయన కూడా వాళ్ళే గురుజులు కూడా వాళ్ళే బాబు ఆయన మన వాళ్ళ 10 ఎకరాలు ఇప్పించినాం, 4 ఎకరాలు ఆయన మనకి కృతజ్ఞతగా హిందూ శ్మశాన వాటికి ఇచ్చాడు. దాన్ని కూడా నువ్వు మా ఆయనకు చెప్పాలి కదా, చక్రపాణి రెడ్డి చెప్తే ఇచ్చినావు కదా నువ్వు అదని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏదో కట్టాలని ఇప్పించిన దానికి కాంట్రాక్ట్ మాకు కావాలని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ రకంగానే నువ్వు కట్టాలంటే మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్, మేము అడిగిన రేటుకి ఇవ్వాలి. ఇంత దుర్మార్గాలు స్వాములు వదలడలే ఇళ్ళను ఆఖరు బొచ్చు కూడా నేను చెప్తా ఉంటే మీకు అందరికీ, అయ్యా గుండు కొట్టించుకుంటే పన్ను వేస్తాడు, పొరిగించుకోకుంటే ఒక పన్ను, పొరిగించుకుంటే ఒక పన్ను అని చెప్తే ఆ బొచ్చు కూడా మన ఇల్లే బొచ్చు కొట్టేసినాడు. సామి దగ్గర బొచ్చు అంటే తెలుసు కదా మీకు, తలనీళ్ళు కూడా వనీలే, అది కూడా యాక్సిడెంట్ ఇల్లే. కొబ్బరి చిప్పలు వనీలే, కొబ్బరి చిప్పలు కూడా వనేయడానికి నాకుతానన్నారు. దొరుకుతుంది అది నాకుతున్నారు, కావాల్సిన కాడికి నాకుతున్నారు, అడ్డగోలుగా నాకుతున్నారు. ఎవడైనా దర్శనానికి పోతే 30 కోట్లు ఒక్క సంవత్సరంలో దేవుడికి నష్టం వచ్చింది, 30 కోట్లు లాస్ వచ్చింది. అంటే అన్న పేరు చెప్పడం
అందరూ ఎగనామం పెట్టడం, ఎవరైనా నరసింహ టికెట్ లేదు, ఇంకో టికెట్ లేదు, ఇల్లు దిగినది నాకు సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలయా? ఇల్లు దిగినది, ఇల్లు దిగి పోతుండేది సర్టిఫికెట్ చూడేది అందరూ. ఇది చక్రపాణి రెడ్డి అంటే సర్టిఫికెట్ కాదు తెచ్చుకోవడం, సర్టిఫికెట్లు కాదు. వచ్చినాక తెచ్చుకుని సర్టిఫికెట్లు అంటే దానికి మళ్ళీ బోర్డు, ఆడ చూసిన బోర్డు పెద్ద పొచ్చినానని చెప్పి అన్ని డ్రామాలు దేశాలు. ఈ విధంగా మనం చేసిన సందర్భాలు గుర్తు చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ముందే సూపర్ 6 సూపర్ 8 అంట భజన సూపర్ 8 ఏడ హిట్ అయ్యా, ఏడ హిట్ అయిందయ్యా? నేను అడుగుతానా 50 సంవత్సరాలకు ఇచ్చిన వారిని అడుగుతున్నా. నేను ఈరోజు మిమ్మల్ని నిలదీస్తా ఉన్నా. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఇస్తా ఉన్నారు. 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఎట్లా హిట్ అవుతుందని అడుగుతా ఉన్నా. ఈరోజు బాలికలకు 18 సంవత్సరాలు నిండితే 1500 చేతులు పెడతానన్నారు. ఈ రోజు ₹1 పథకాన్ని ప్రారంభించారని అడుగుతా ఉన్నా. ఈ రోజు విద్యార్థులు చదువుకుంటే చాలు, నిరుద్యోగ బుద్ధి 3000 అన్నారు, 3 పైసలు చేతులు పెట్టారని అడుగుతా ఉన్నా. ఈ 3 పథకాలు మొదలు కాకముందే ఈరోజు అడుగుతా ఉన్నా ఏ విధంగా సూపర్ హిట్ అవుతుందని అడుగుతా ఉన్నా. సూపర్ హిట్ అంటే అర్థం ఏంటి? అభిపూర్ణంగా చెప్పిన మాట తప్పకుండా పూర్తి చేసినప్పుడే, పరిపూర్ణత లభించినప్పుడే అది హిట్ అయ్యేట్టు. ఏ సినిమా అయినా సరే 100 days టార్గెట్ పెట్టి హిట్ అయిందో దాని సినిమా హిట్ అయిందంటారు, లేకపోతే కట్ అయిందంటారు. మీ పరిస్థితి ఈరోజు చూస్తే మన నియోజకవర్గంలో ఎక్కువ భాగం రైతన్నులు రోడ్ల మీదకి రావడం చూస్తా ఉన్నాం. మన హయాంలో ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చారని అడుగుతా ఉన్నా. రోడ్ల మీదకి రాకమునిపే మీ చక్రపాణి రెడ్డి, మీ యొక్క శ్రేయబులాసి, మీ ఆత్మబంధువు మీ చక్రపాణి రెడ్డి మీ పొలంలో ఉండేవాడు, మీ యొక్క ఇబ్బందులు తెలుసుకునేవాడు, అధికారులను ఎంత పెట్టుకుని వచ్చేవాడు, ఏదైతే చేతనైతే సహాయం చేసేవాడు, సొంత డబ్బులైనా సరే. ఆ విధంగా మనం ఆ రోజు అధికారంలో పనిచేశాం. ఈ రోజు దరిద్రుడు పనికమాలుడు ఏది ఇస్తే దానికి ఏదో మళ్ళీ సర్టిఫికేట్ ఏం పొడిచినాడో, నీళ్ళలో దుంకినాడో, 50 రేట్లు తెచ్చినాడో, ఏం చేసినాడు, దానికి ఎవడైనా సర్టిఫికేట్లు ఇచ్చాడు. కానీ నీళ్ళలో నేనంటే మొత్తగా మొత్తం తిరిగిన అజయపేటలో నీళ్ళలో తిరిగి ఇంతవరకు తిరిగిన దానికి సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఉన్నారు. ఏదైనా చూస్తే ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం, ప్రతిదీ డ్రామానే. ఈ రోజు ఉంది కదా, ఈరోజు గమనిస్తా ఉండండి. ఈరోజు